అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నాన్న, నీకు ఫోన్ వచ్చింది. ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ వరండాలో బూట్లు పాలిష్ చేసుకుంటున్న ఆనంద్కు వినిపించింది కూతురు అరుపు. ఎవరమ్మా, పేరు చూడు అన్నాడు తన పని ఆపకుండా. ప్రవల్లిక. అమెరికా అంటనానా? కూతురి మాట ఇంకా పూర్తవకముందే పాలిష్ మధ్యలోనే ఆపేసి లిఫ్ట్ చేయొద్దు అని అంటూ చటుక్కున పైకి లేచాడు. కూతురు ఎక్కడ కాల్ లిఫ్ట్ చేస్తుందో అని హడావుడిగా ఇంట్లోకి కదిలాడు. ఈ తొందరలో అప్పటికే పాలిష్ పూర్తయిన ఒక షూ కాలికి తగులుకుని దూరంగా పడింది. ఈలోగాన సరే నాన్న అంటూ కూతురు మాటతో పాటు ఫోన్ మోగుతున్న శబ్దం ఆగిపోవడంతో కాస్త నెమ్మదించాడు. కూతురి చేతుల్లోంచి మొబైల్ తీసుకుని మళ్ళీ కాల్ వస్తుందేమో అని కాసేపు వేచి చూశాడు. రాకపోవడంతో తిరిగి ఛార్జింగ్ పెట్టబోయి ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొబైల్ని ఫ్యాన్ జేబులోకి తోశాడు. ఇదంతా వంటింట్లోంచి గమనిస్తోంది మీనాక్షి. మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్ చేయమని చాలాసార్లు చెప్పాను. భర్తకు వినపడేలా గట్టిగా అంది. ఏమీ పలకలేదు ఆనంద్. ఆఫీస్కి రెడీ అవ్వడంలో మునిగిపోయాడు. అయినా తను ఏమడుగుతుంది? ఒకసారి కలిసి మాట్లాడాలనే కదా. కలుస్తాననో కలవననో చెప్పొచ్చు కదా. ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతేనా? ఈసారి మరింత గట్టిగా వినిపించింది వంటగది నుంచి. ఏం, నేనే చెప్పాలా? నువ్వు చెప్పకూడదా? నీకు ఫ్రెండే కదా. నోరు తెరవద్దని నియమం మర్చిపోయి అసంకల్పితంగా అనేశాడు. ఆ మాటతో విసురుగా హాల్లోకి వచ్చేసింది. ఆ విషయం దానికి తెలియదా? అయినా నన్ను కాకుండా మిమ్మల్నే ఎందుకు అడుగుతోంది? మీ ఇద్దరు జాన్ జిగ్రీలు. నువ్వు చెబితే ఏమైనా చేస్తాడు, ఏదైనా వింటాడనే కదా. లేకపోతే తనే నేరుగా వెళ్ళలేదా? దగ్గరికి రావడం వల్ల కాబోలు అరుస్తున్నట్లుగా వినపడింది. ఈసారి మాత్రం నోరు తెరవలేదు ఆనంద్. తెరిస్తే పెద్ద యుద్ధమే. అంతేకాదు, మరో నిమిషంలోనూ అర నిమిషంలోనూ అదే నెంబర్ నుంచి మీనాక్షికి కాల్ వస్తుందని తెలుసు. అందుకే తిరిగి తన పనిలో తాను లీనమయ్యాడు. ఊహించినట్టే కాసేపటికి మీనాక్షి ఫోన్ మోగింది. భర్తను కొరకొరా చూస్తూ ఫోన్ తీసింది. కాసేపు మాట్లాడాక స్పీకర్ ఆన్ చేసింది. అటువైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అన్నయ్య, మీరు నాతో ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్లమని మిమ్మల్ని ఇకపైన అడగను. ఎందుకంటే నేనే వెళ్ళి కలుస్తాను. 2 రోజుల్లో ఇండియాకి వస్తున్నాను. కానీ మిమ్మల్ని, మీనాక్షిని, పాపను చూసే అవకాశం మాత్రం ఇవ్వనన్నయ్య అంటూ అభ్యర్థనగా పలికింది ప్రవల్లిక గొంతు. సమాధానం కోసం అటువైపు నుంచి ఎదురు చూస్తున్నట్లు భార్యాభర్తలిద్దరికీ అర్థమవుతోంది. ఏం జవాబు చెప్తాడో అని ఆనంద్ వైపే చూస్తుంది మీనాక్షి. అది గమనించి సరే అని అంగీకరిస్తున్నట్లు తలూపి హడావుడిగా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఈ తొందరలో క్యారియర్ తీసుకోవడం మర్చిపోయి వెళ్తున్న భర్తనే చూస్తూ ప్రవల్లికతో మాట్లాడుతోంది మీనాక్షి. ఆఫీస్కి వచ్చాడే గాని పనేమీ చేయాలనిపించలేదు. కాసేపు అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. తలనొప్పి ప్రారంభమైనట్లు అనిపించడంతో క్యాంటీన్ బాట పట్టాడు. ఎవరూ లేని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని కాస్త కాఫీ తాగాక ఆనంద్ ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. ఆనంద్, రామకృష్ణ ఇద్దరూ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఒకే ఊరు, ఒకే గ్రూప్ కాకపోయినప్పటికీ అనుకోకుండా అయిన పరిచయం వాళ్ళిద్దరినీ మంచి స్నేహితులుగా మార్చింది. ఆ బంధం డిగ్రీలోనూ కొనసాగింది. అయితే అక్కడ ఇద్దరివి వేర్వేరు గ్రూపులే. ఒకరు బీఎస్సీ, మరొకరు బీకామ్. వీరి స్నేహం కాలేజీలో చాలామందికి విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఆనంద్ నెమ్మదస్తుడు, తక్కువ మాట్లాడతాడు. బాగా దగ్గరైతే తప్ప ఎక్కువగా నోరు విప్పడు. అయితే చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. రామకృష్ణ చదువులో మరీ ఫస్ట్ ర్యాంక్ స్థాయి కాకపోయినా మెరిట్ స్టూడెంటే. అయితే ఆటల్లో, కాలేజీలో నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందుంటాడు. చలాకీగా, జోష్గా ఉండే రామకృష్ణ తీరు కాలేజీలో అమ్మాయిలకు ఎంతో నచ్చేది. దానికి తోడు కాస్త అందగాడు కూడా కావడంతో మొదటి ఏడాదిలోనే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే అందరూ అతని పేరులోని రాముని వదిలేసి కృష్ణుని మాత్రమే గుర్తు చేసేలా, క్రిష్ అని పిలుచుకునేంతగా. ఆ కాలేజీలోనే వీళ్ళకి ప్రవల్లిక, మీనాక్షి పరిచయం. వీళ్ళది ఒకే ఊరు. కానీ కాలేజీలో మాత్రం ప్రవల్లిక బీకామ్, మీనాక్షి బీఏ. అందువల్ల మధ్యాహ్నం లంచ్ సమయంలోనో, క్యాంటీన్లోనో, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడో తప్ప మీనాక్షి ఎక్కువగా వీళ్ళతో కలిసేది కాదు. మరీ అంత నల్లగా కాకుండా చామన ఛాయతో కొంచెం బొద్దుగా కనిపించే ప్రవల్లిక మొహంలో కళ బాగుండేది. మొదటి ఏడాదిలోనే ఆనంద్కు, రామకృష్ణకు మంచి స్నేహితురాలైంది. ఆ ప్రయాణంలోనే రామకృష్ణ మీద ఏర్పడిన ఇష్టం ప్రేమగా మారింది. చివరి ఏడాది హాఫ్ ఇయర్లీ పరీక్షలు ముగిసిన రోజు తన మనసులోని మాటల్ని అక్షరాలుగా చేసిన ప్రేమలేఖను రామకృష్ణకు ఇచ్చింది. కానీ వారం రోజులు ఎదురు చూసిన రామకృష్ణ నుంచి సమాధానం లేదు. రోజు కాలేజీలో, క్లాసులో మాట్లాడడం, కలిసి లంచ్ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ రామకృష్ణ అభిప్రాయం మాత్రం చెప్పలేదు. 2-3 సార్లు అడిగి చూసింది. అయినా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు. ఉండబట్టలేక విషయాన్ని ఆనంద్కి చెప్పింది. అప్పటికే తనకు 2 లవ్ ప్రపోజ్ చేశారని, లెటర్లు ఇచ్చారని చెప్పిన రామకృష్ణ ప్రవల్లిక గురించి తన దగ్గర దాచడం ఆనంద్కు ఆశ్చర్యం అనిపించింది. అదే విషయం గురించి సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి బయలుదేరాక మిత్రుడిని కదిపాడు. ఆ రోజు రామకృష్ణ చెప్పిన సమాధానం విన్నాక ఆ తర్వాత ఆనంద్ కూడా ప్రవల్లికను తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు.
ప్రవల్లిక అడిగిన మాట దాటవేసేవాడు. మరో 6 నెలలు గడిచి డిగ్రీ పూర్తవగానే ఈసారి చదువు వాళ్ళని విడదీసింది. ఎంసీఏ చేయడానికి ఆనంద్ హైదరాబాద్కు, సీఏ చేయడానికి రామకృష్ణ విజయవాడకు, పీజీ చేయడానికి ప్రవల్లిక తిరుపతికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చదువులు పూర్తవడం, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఆనంద్కు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని మీనాక్షి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది ప్రవల్లికే. సార్, మేనేజర్ గారు పిలుస్తున్నారు అనే పిలుపుతో ఆనంద్ ఆలోచనలు చెదిరిపోయాయి. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుని క్యాబిన్కి వెళ్ళి మేనేజర్ను కలిశాడు. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమన్యస్కంగానే గడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగు పెట్టగానే పొద్దున్నుంచి పరిస్థితిలో ఏమీ మార్పు లేదని గ్రహించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతోంది. మధ్య మధ్యలో విసిగిస్తున్న కూతుర్ని కోప్పడుతోంది. అదంతా తన మీద కోపమే అని ఆనంద్కి తెలుసు. భోజనాలు అయిపోయి కూతుర్ని బెడ్రూమ్లో నిద్రపుచ్చిన తర్వాత హాల్లో టీవీ ఆన్ చేసి కూర్చుంది మీనాక్షి. ఇక తప్పదు, ఈరోజు చెప్పాల్సి వచ్చేలా ఉంది అని మనసులో అనుకుంటూ తాను కూడా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇంతకీ ఏమంటోంది మీ ఫ్రెండ్ అంటూ నోరు తెరిచాడు. భర్తని సీరియస్గా చూసింది మీనాక్షి. ఏమంటుందో మీకు తెలియదా? ఎదురు ప్రశ్నించింది. తెలుసు, కానీ అని ఏదో చెప్పేలోపే అందుకుంది. అయినా అది 2 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఏమడుగుతోంది? తనను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారి మాట్లాడనివ్వమనే కదా. తీసుకెళ్ళడానికి మీకేంటి బాధ? తనేమైనా చిన్నపిల్ల? 12 ఏళ్ల తర్వాత భర్తను పిల్లల్ని వదిలేసి ఇండియాకి వచ్చి రామకృష్ణని పెళ్లి చేసుకోవడానికి అయినా తను అనుకుంటే సరిపోతుందా? భార్యా పిల్లల్ని వదిలేసి రామకృష్ణ అయినా ఎలా చేసుకుంటాడు దీన్ని అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మౌనంగా వింటున్నాడు. రామకృష్ణ ఎందుకు వద్దనుకున్నాడు? ఏ విషయం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే కదా తనని కలుస్తానంటోంది. మరి మీరెందుకు కలపడానికి ప్రయత్నించడం లేదు? అసలు మీ ఫ్రెండ్ ఆ రోజు ఏమన్నాడో కనీసం నాకైనా చెప్పొచ్చు కదా అంటూ ఆగింది. ఇక తప్పదనుకుని నోరు విప్పాడు ఆనంద్. కాలేజీలో ప్రవల్లిక రాసిన ప్రేమలేఖ గురించి అడిగిన రోజు తనతో పాటు మిత్రుణ్ణి వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళాడు రామకృష్ణ. ఊరికి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక పొలంలో ఉన్న ఆ ఇంట్లో రాత్రి భోజనాలు అయ్యాక మిద్దె మీద పడుకుని ఉండగా మళ్లీ విషయం కదిపాడు ఆనంద్. సమాధానం చెప్పకుండా దూరంగా ఊళ్ళో కనిపిస్తున్న కొన్ని ఇళ్లను చూపించాడు రామకృష్ణ. ఆ పెద్ద పెద్ద ఇళ్ళు మా దాయాదులవి. ఇంకా చెప్పాలంటే మా పెద్దనాన్న, చిన్నాన్న వాళ్ళవి. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కలిపి అందరూ 40 మంది వరకు ఉంటారు. కానీ వాళ్ళెవరూ మాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా అంటూ ఆనంద్ వైపు చూశాడు. తెలియదు అన్నట్లుగా ఆనంద్ ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు. మా నాన్న పెళ్ళి, తాతయ్యకు, అమ్మమ్మకు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్ళి. తనను ఇష్టపడిందని మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ తరపు వాళ్ళు ఏమీ లేనోళ్ళు. అయినా కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు మా నాన్న. ఇంట్లో వాళ్ళెవరూ ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన వాటాకు వచ్చిన భూమిలో ఈ ఇల్లు కట్టుకుని వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నాడు. 3 కూతుళ్ళు. తర్వాత నేను పుట్టాక అమ్మ అనారోగ్యం పాలైంది. పంటలు కలిసి రాలేదు. అక్కలకు పెళ్లి చేసేసరికి మాకు మిగిలింది 2 ఎకరాల ఈ పొలం, అందులోని ఈ ఇల్లు అంటూ ఆగాడు. తన మాటల్లోని భావం కొంచెం కొంచెం అర్థమవసాగింది ఆనంద్కు. ఓహో, మీ నాన్నకు జరిగినట్లే నీకు జరుగుతుందని ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావా? అలాగైతే మరి ఈ విషయం నేరుగా ప్రవల్లికే చెప్పొచ్చు కదా. అసలు ప్రవల్లిక అంటే ఇష్టం ఉందా లేదా అన్నాడు ఆనంద్. వెంటనే రామకృష్ణ ఇంట్లోకి వెళ్ళి 2 లెటర్లు తీసుకొచ్చాడు. అవి అదే క్లాసులో ఉండే మరో 2 అమ్మాయిలు రాసిన ప్రేమలేఖలు. ప్రవల్లికే కాదు, వీళ్ళన్నా నాకు ఇష్టమే. కానీ వీళ్ళెవరికీ నేను కోరుకునేంత ఆస్తి లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళది మాలాంటి బతుకే. స్నేహితుని నోటి నుంచి వస్తున్న మాటలు వింటూ తన నోటమాట రాక అలాగే ఉండిపోయాడు. అయితే ఆస్తి కోసమా ప్రవల్లికను వద్దనుకుంటున్నది? ఆనంద్ మనసులోని మాటను చదివేసినట్లుగా చెప్పసాగాడు రామకృష్ణ. అవును, ఆస్తి కోసమే వద్దనుకున్నాను. ఆస్తే కాదు, వీళ్ళెవరూ అంత అందంగానూ లేరు. మిగిలిన 2 కొంచెం తెల్లగా అయినా ఉన్నారు. ప్రవల్లిక అయితే నలుపు, పైగా లావు. అయినా పెళ్ళి, జీవితం విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమే నన్ను నేను మలుచుకున్నాను. అమ్మాయిలు ఇష్టపడేలాగా తీర్చిదిద్దుకున్నాను. అలాగని ఎవరినీ పడితే వాళ్ళని చేసుకోవడానికి కాదు. చదువు అయిపోయాక ఉద్యోగంలో ఎంత సంపాదిస్తామో తెలియదు. కానీ కట్నం దండిగా తెచ్చి అందమైన అమ్మాయి భార్యగా రావాలని, మమ్మల్ని దూరం పెట్టిన మా వాళ్ళందరూ కుళ్ళుకునే స్థాయికి మేము ఎదగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా అంటూ ఆగాడు. ఏమీ మాట్లాడలేదు ఆనంద్. అన్ని రోజులు స్నేహితులు తాను గమనించలేకపోయిన మరో కోణం బయటపడేసరికి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. అది జరిగిన విషయం అంటూ చెప్పడం ముగించి మీనాక్షి వైపు చూశాడు ఆనంద్. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ప్రవల్లికకు వాడంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వన్నట్లు వాడు ఓకే చెబితే భర్త పిల్లల్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చేసే అంత ఇష్టం. కానీ తను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతో తనను వద్దనుకున్నాడో తెలిస్తే తట్టుకోలేదు. అంతేకాదు, రామకృష్ణ ఆలోచనలు ఇలాంటివని తెలిస్తేనే భరించలేదు. అందుకే చెప్పలేదు, తనని కలవనివ్వలేదు.
తనను ఎందుకు ఇష్టపడలేదు అనే ఆలోచన కన్నా ఇలాంటి కారణంతో తనను వద్దనుకున్నాడని జీవితాంతం గుర్తు చేసుకుంటూ బతకడం చాలా కష్టం అంటూ ముగించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడలేకపోయేసరికి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చెప్పినట్టుగానే 2 రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చింది ప్రవల్లిక. నేరుగా శ్రీనగర్ కాలనీలోని ఆనంద్ ఇంటికి చేరింది. బాగా సన్నబడి కాస్త తెల్లగా కూడా మారిపోయి తమకంటే చిన్నదానిలాగా కనిపిస్తున్న ప్రవల్లికను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. కుశల ప్రశ్నలు, కుటుంబాల సంగతులు, కాలేజీ కబుర్లు అన్నీ చెప్పుకున్నాక రామకృష్ణన్ కలిసే విషయం ప్రస్తావించింది. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆనంద్ మరుసటి రోజు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో పెళ్లి రిసెప్షన్కు రామకృష్ణ వస్తున్నాడని, ఆ రోజు వెళ్ళి కలుద్దామని చెప్పాడు. సరే అంది ప్రవల్లిక. అయితే అదే రోజు రాత్రి 9 గంటలకు తాను తిరిగి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నానని, రామకృష్ణన్ కలిశాక గచ్చిబౌలిలోనే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అట్నుంచటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానని చెప్పింది. తర్వాతి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి రిసెప్షన్ జరిగే చోటికి కారులో చేరుకున్నారు. అప్పటికే అక్కడ ప్రవల్లిక స్నేహితురాలు కారుతో సిద్ధంగా ఉంది. ప్రవల్లిక కారులోంచి దిగుతూ ఉండగా, అదిగో అక్కడ తన ఫ్యామిలీతో ఉన్నాడు చూడు అంటూ వేలును ఒకవైపు చూపించాడు ఆనంద్. అటువైపు చూసింది ప్రవల్లిక. ఎవరు? అతనేనా? అవును అతనే. ఆ పక్కనున్నది వాళ్ళు తన భార్య పిల్లలు అన్నట్లు మీనాక్షి చెప్పే ఉంటుంది. రామకృష్ణ చేసుకున్నది తన కంపెనీ ఓనర్ కూతుర్నే. సరే, అవన్నీ వాళ్ళని కలిశాక తిరిగ్గా మీరే అన్ని విషయాలు మాట్లాడుకుందరు కానీ రండి అంటూ ముందుకు కదిలాడు. ప్రవల్లిక ఏమీ మాట్లాడలేదు. కారు దిగి అక్కడే నిలబడి చూస్తోంది. ఉన్నట్లుండి నవ్వడం మొదలుపెట్టింది. తెరలు తెరలుగా ఆపకుండా ఆపుకోలేనంతగా కళ్ళలోంచి నీళ్ళొచ్చేంతగా నవ్వుతోంది. ఆమె నవ్వుతున్న చూపు మాత్రం రామకృష్ణ ఫ్యామిలీ వైపే ఉంది. దూరంగా బట్టతలతో బాణపొట్టతో రామకృష్ణ, పక్కనే నిండుగా నగలు వేసుకుని నల్లగా భారీ ఆకారంతో భార్య, వాళ్ళిద్దరి పక్కనే అమ్మ పోలికలతో నల్లని రంగులో మెరుస్తున్న 3 కూతుళ్ళు. కాసేపటి తర్వాత కాస్త తమాయించుకుని, వెళ్ళొస్తా అన్నయ్యా, భై మీనాక్షి అంటూ వెనకే ఆగి ఉన్న తన ఫ్రెండ్ కారులో కూర్చుంది. ఆనంద్కి ఏమీ అర్థం కావడం లేదు. కలుస్తాను అని 2 ఏళ్లుగా అడుగుతూ ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్ళిపోవడం ఏంటి? అదే విషయం అడిగాడు. కలవాలని ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నువ్వేంటి మాట్లాడకుండా నిల్చున్నావు? నువ్వైనా చెప్పు అంటూ మీనాక్షి వైపు చూశాడు. భార్య ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆమె మౌనం చూశాక రామకృష్ణ గురించి తాను చెప్పిందంతా శ్రీమతి ముందే చేరవేసిందని అర్థమవుతోంది. కలవకుండా వెళ్ళిపోవడం వరకు ఓకే, కానీ ఆ నవ్వు ఎందుకు అతనికే కాదు మీనాక్షికి కూడా అర్థం కావడం లేదు. రామకృష్ణ రూపం, నిజస్వరూపం ప్రత్యక్షంగా చూశాక, తనని వద్దనుకోవడానికి చెప్పిన కారణాలు ఇప్పుడు అతని చుట్టూనే ఉండడం గమనించాక, ఏళ్లుగా తాను పడుతున్న బాధ ఎంత అసంబద్ధమో తెలిసాక, ప్రవల్లిక అంతరాల్లో నుంచి నవ్వు అలా తన్నుకుని స్వేచ్ఛగా బయటకు వస్తుందని వాళ్ళకి తెలియదు. వెళుతున్న కారు వైపే చూస్తున్నారు. ప్రవల్లిక పగలబడి నవ్వడం కారు అద్దాల్లోంచి వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. అది అడవి కాచిన వెన్నెల లాంటి నవ్వు. అది గాంధార నవ్వు. అది తనకు మాత్రమే సొంతమైన, తన కోసమే కురుస్తున్న చక్కని చిక్కని చల్లని నవ్వు. ఈ కథను రచించినది మహేశ్వర రెడ్డి గారు.